హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. దుంకి మూవీ చూశాను, షారుఖ్ ఖాన్ గారిది మూవీ చూశాను. మూవీ అయితే మాత్రం బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. రాజ్ కుమార్ హిరానీ గారి డైరెక్టర్ అంటే అసలు ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్. పీకే కానీ, 3 Idiots కానీ ఆ రేంజ్లో అయితే ఈ మూవీ అయితే లేదు. చాలా డిసప్పాయింటెడ్. కానీ ఎస్పెషల్లీ ఈ మూవీ చూడాలనుకునే ఫస్ట్ ఆడియన్స్కి ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఈ మూవీ హిందీలో తప్పితే వేరే లాంగ్వేజ్లో అయితే లేదు. దానికి రీజన్ ఏందో నాకైతే తెలియదు. ఓన్లీ హిందీలోనే మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అండ్ మన ఏపీ అయినా సరే, ఎక్కడైనా సరే, హోల్ కంట్రీ మొత్తం ఓన్లీ హిందీలో మాత్రమే ఉంది. ఏ లాంగ్వేజ్లో అయితే మాత్రం ఈ మూవీ అయితే లేదు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకొని మూవీకి అయితే వెళ్ళండి. సో తెలుగు అనుకొని వెళ్తే మాత్రం, ఈ హిందీ రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ఓన్లీ హిందీలోనే ఉంది ఈ లాంగ్వేజ్, ఈ మూవీ అయితే మాత్రం. మూవీ గురించి మాట్లాడుకుంటే బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి. అసలు అసలు మొత్తం స్టోరీ ఏంటి, దానికి ఆ డంకీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ప్రయాణం, ఒక జర్నీ అనమాట. సో దాని గురించి ఇల్లీగల్ మైగ్రేషన్స్ అంటే వీసా కానీ, పాస్పోర్ట్ దొంగతనంగా చేస్తుంటారు కదా. సో వాటి గురించి, వాళ్ళ ప్రయాణం, ఇండియా నుంచి వేరే దేశం వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది, ఇండియా మీద ప్రేమ, వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇండియా మీద ప్రేమ ఎలా ఉంది, ఆ మూవీ అయితే ఆ కథనంలో అయితే మాత్రం ఈ మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ వెళ్తూ ఉంటుంది. షారుఖ్ ఖాన్ గారు కానీ, విక్కీ కౌశల్ గారు కానీ, తాప్సీ కానీ, అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్లు కానీ, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ కానీ, వాళ్ళ ఆ పరంగా అయితే కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ కామెడీ అయిన ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఈ కామెడీ ఉండదు, ఏముండదు. అసలు ఒక 2 సీన్లు తప్పితే సెకండ్ హాఫ్ నాకేం నచ్చలేదు. ఒకటి క్లైమాక్స్, ఇంకోటి కోడ్ సీన్ ఒకటి ఉంటుంది, పర్లేదు. అవి కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను. క్లైమాక్స్ మాత్రం బాగుంటుంది అండ్ కోడ్ సీన్ ఓకే, పర్లేదు అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫన్ ఇదే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం కామెడీని మనం ఎంజాయ్ చేస్తాం అంతే. అండ్ సెకండ్ హాఫ్ మనం అది కూడా ఎంజాయ్ చేయం. కామెడీ అయితే ఫుల్ స్టాప్ పెట్టారు సెకండ్ హాఫ్కి అయితే మాత్రం. సో ఏమీ బాగాలేదు అసలు. సెకండ్ హాఫ్ అంతా చాలా బోరింగ్గా ఉంటుంది, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా మీకు చాలా ల్యాగ్ అనే అనిపిస్తుంది. కొంచెం ఆ కామెడీ వల్ల మనకు కొంచెం నవ్వుకుంటాం. సో దానివల్ల కొంచెం ల్యాగ్ అనేది తగ్గుతుంటుంది. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ ల్యాగ్ అండ్ లెంత్ ఉంటుంది. అసలు మనకేమీ ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే కామెడీ అన్నా కొంచెం పెట్టాల్సింది కానీ ఏమీ అనిపించదు. రాజ్ కుమార్ హిరానీ గారి రేంజ్ దగ్గర అయితే ఈ మూవీ అయితే కాదు. ఒక పీకే చూసుకున్న, 3 Idiots చూసుకుని ఎంత బాగుంటాయి మూవీస్. సో ఆ మూవీస్ తగ్గట్టు అయితే ఈ మూవీ అయితే లేదు. చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు, ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన మూవీ అంటే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. బట్ చాలా డిసప్పాయింటెడ్. ఈ మూవీ మాత్రం ఏమీ అంతగేం బాగాలేదు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. షారుఖ్ ఖాన్ గారు మాత్రం బాడీ లాంగ్వేజ్ కామెడీగా చాలా బాగా చేశారు. అండ్ షారుఖ్ ఖాన్ గారు 3 విధాలుగా కనిపిస్తారు మనకి. ఒకటి ఓల్డ్ ఏజ్, ఒకటి యంగ్, ఒకటి మిడిల్ ఏజ్. సో ఓల్డ్ ఏజ్ కొంచెం ఎక్కువనే కనిపిస్తారు అండ్ స్టార్టింగ్ యంగ్ ఏజ్ మాత్రం కొంచెం ఎక్కువనే కనిపిస్తారు. మిడిల్ ఏజ్ ఓకే, నార్మల్ ఉంటుంది. సో ఆ లుక్స్లో పెట్టి జర్నీ గురించి మొత్తం వాళ్ళు ఇండియాను వదిలి వేరే దేశానికి వెళ్ళడానికి ఏమేమి ఇబ్బంది పడ్డారు, మొత్తం అసలు ఎలా వాళ్ళ ప్రయాణం సాగింది ఏంటి అనేది మొత్తం ఈ మూవీలో అయితే ఉంటుంది. సో ఏమీ బాగోదు, అంతేమీ అనిపించదు, చాలా బోరింగ్గా ఉంటుంది. మనం ఓపిక్గా చూడాల్సి వస్తుంది మూవీ అయితే మాత్రం. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా ఓపిక్గా చూడాలి, మనకి ఏం నచ్చదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ కామెడీ ఉంది కాబట్టి బెటర్ అనిపిస్తుంది, అంతేగాని సెకండ్ హాఫ్ ఆ కామెడీకి కూడా ఫుల్ స్టాప్ పెట్టి మనకి ఏమీ చూపించలేకపోయారు. సో ఇది. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే షారుఖ్ ఖాన్ గారు కానీ, తాప్సీ గారు కానీ, విక్కీ కౌశల్ గారు కానీ చాలా బాగా చేశారు. విక్కీ కౌశల్ గారు ఆయనకు ప్రాపర్ ఎండింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, పర్లేదు. క్యారెక్టర్ అందరూ బాగానే చేశారు. యాక్టింగ్ పరంగా అయితే నో డౌట్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఆయనే, రాజ్ కుమార్ హిరానీ గారి గురించి మనం ఏం చెప్పలేం. మంచి డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టర్. తక్కువ సినిమాలు ఉన్నా కానీ ఆయన మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అయితే తీస్తాడు. సో ఈ మూవీ మరి చాలా డిసప్పాయింటెడ్. సో అంతేమనిపించదు. అండ్ ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు. ఏం వల్గర్ ఉండదు అండ్ మీకు ఏం వల్గర్ అయితే అనిపించదు, అసలు ఏమీ ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ముందుగా ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ హిందీలో తప్పితే ఏ లాంగ్వేజ్లో అయితే లేదు. తెలుగులో అంటే అందుకే థియేటర్స్ కూడా చాలా తక్కువ రిలీజ్ చేశారు. ఓన్లీ హిందీ కాబట్టి. తెలుగు అయితే చాలా చేసేవారు, థియేటర్స్ కూడా చాలా తక్కువ రిలీజ్ చేశారు. మన ఏపీ, తెలంగాణ కావచ్చు, చాలా తక్కువ ఉన్నాయి థియేటర్స్. రేపు సలార్ కాబట్టి ఇక
కొంచెం ఈ రోజు వరకు ఈ మూవీ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ డే మాత్రం చాలా తక్కువ థియేటర్స్లో అయితే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఓన్లీ హిందీ వస్తేనే మాత్రం ఈ మూవీకి వెళ్ళండి. తెలుగు వేరే లాంగ్వేజ్ అయితే మాత్రం ఈ మూవీ అయితే లేదు. ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.